సందర్భాలు ఉన్నాయి మన దగ్గర. ఓకే. అంటే మీరు అన్నట్టు ఒకటి వాస్తవం, కొంతమంది నమ్మిన సిద్ధాంతానికే ప్రాణాదులు పెడతారు, కొంతమంది తన తాత ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వాన్ని కొనసాగించడానికి కొంత ప్రయత్నం స్మెల్ అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. అట్లాంటి పొరపాటు జరిగే అవకాశం లేదని నేను కొట్టిపారేయటం లేదు. కానీ మేము ఉద్యమం చేసిన క్రమంలో మేము ఆ పరిస్థితులు తకాయించిపోయి ఉన్నాం. ఏ ఆసరా దొరుకుతుందని సముద్రంలో కొట్టుకోబెట్టడానికి గడ్డిపోసనే ఓ మహావృక్షంగా కనబడుతుంది. ఆ పరిస్థితుల్లో మేము ఆయనతో కలిసి ఉద్యమం చేశాం. ఓకే. నిజానికి వాస్తవానికి అటువంటి పరిస్థితులు మీకు ఆనాడు ఉండే గనక కేసీఆర్తో ఉద్యమం చేశారు. ఇంకా కూడా తప్పుకొని బీజేపీలోకి పోయి మళ్ళా చివరికి ఇక అవుననలేక కాదనలేక ఇక్కడే కొనసాగడానికి కారణం ఏంటి అని అంటే, ప్రధానమైనటువంటి కారణం వారు నేను అనేక సందర్భాల్లో ఫోన్ చేసినప్పుడు ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధ కొద్దీ ఓపెన్గా చెప్పేసి నేను వెళ్ళిపోయాను. మీరు చెప్పిండ్రు గతంలో డైరెక్ట్ గా నేను చెప్పాను, కేవలం ఫోన్ లేపనందుకే ఓన్లీ నేను పరిపాలన విధానం కానీ ఇంకొకటి కానీ బయట నచ్చగా కాదు, నేను డైరెక్ట్ గా వారితో చెప్పింది, సంతోష్ గారితో చెప్పింది. కారణం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు అభివృద్ధి చెందిన తర్వాత అనేక రకాల పనుల ఒత్తిడి కానివ్వండి, ఇంకో ఒత్తిడి కానివ్వండి, ఆ ఒత్తిడులను తట్టుకోవడం కోసం అనేక రకాల పిఎలు ఏర్పడుతూ ఉంటారు చుట్టుపక్కల. ఆ క్రమంలో అక్కడ సంతోష్ గారు వాళ్ళ బంధువు ఉండటం, ఆయనకు మేము అనేక సార్లు చెప్పినాక కూడా పెద్దలు కేసీఆర్ గారు నా ఫోను అటెండ్ కావకపోవడం, నేను చెప్పేశాను, నేను చేసిన పొరపాటు ఏందో దయచేసి చెప్పమానండి, చెప్పకుండా ఈ విధంగా నా ఫోన్ ఎత్తకపోవడం మర్యాదకరం కాదు, పద్ధతి కాదు. నేను కలిసి ఉద్యమం చేసినోడిని, మీరు నాకు వారం రోజుల్లో నాతో సార్ మాట్లాడకపోతే నేను తప్పకుండా పార్టీ మారుతున్నానని చెప్పాను. చెప్పి వారం తర్వాత అనుకోకుండా నాకు ఢిల్లీకి వెళ్ళి పిలుపు రావటం, నేను ఢిల్లీకి పోవటం, బీజేపీలో కలవటం జరిగిపోయాయి. అంటే కేవలం ఫోన్ అంతే అంతే, ఇంకా వేరే కారణం అంటే ఏమి లేదు, ఏమి లేదు. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నేను చైర్మన్ గా ఉన్న రోజులు సీఎం కేసీఆర్ ఒక్కనాడు కూడా జోక్యం చేసుకోలేదు నా విధుల్లో. చైర్మన్ గా ఏ బిల్లు పాస్ చేయాలి, ఏ బిల్లు పెట్టాలి, ఎప్పుడు ఎవరు బైకాట్ చేస్తున్నారు, అలాంటి అంత స్వేచ్ఛగా మాకు ఇచ్చి పని చేయించినటువంటి, మరి నేను మీకు అసలు మనకి మాట్లాడుకోవడానికి రోజు మాటలు రావు. నా సభలో ఉన్నటువంటి వారు చుక్క రామయ్య గారు, షబ్బీర్ అలీ గారు, డి శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఒకరిని మించిన ఒక మేధావులు సుధాకర్ రెడ్డి గారు, ఇంతమంది మేధావులు ఉన్నటువంటి ఆ సభ ఒక చప్రాశ నుంచి ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి స్వామి గౌడ్ చైర్మన్ గా సభను నడిపించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? సాధ్యమయ్యింది. కారణం ఏంటంటే కేసీఆర్ కారకుడు. ఎస్, ఎందుకు అనంటే ఎక్కడ కూడా ఎవరిని మాట్లాడియొద్దు అని ఇంకోటి అనేది ఇంకోటి ఎక్కడ జోక్యం చేసుకోలేదు తను. చాలా మంది అనుకుంటారు వెనక ఉండి చక్రం తిప్పిండు మొత్తం అనుకుంటారు, కానీ తప్పు, అది పొరపాటు. ఈరోజు చెప్తున్నారు ఓపెన్ గా, ఆయన ఎన్నడూ కూడా అటు నా విధి నిర్వహణలో చైర్మన్ గా ఎక్కడ వారు ఒక చిట్టి గాని ఒకరితో చెప్పడం కానీ జరగలే. అయినప్పటికీ కూడా నేను ఆ సభలో ముఖ్యమంత్రి గారిని చెప్పాను, ప్రతిపక్షాలు చెప్పే ప్రతి విషయం భూతద్దంలో నుంచి చూడాలి సార్ అధికార పార్టీ, అప్పుడే దానికి సరైనటువంటి న్యాయం చేయగలుగుతామని చెప్పాము. అప్పుడు ఆయన సబ్జెక్టును అర్థం చేసుకొని ఒకటే మాట అన్నాడు, చైర్మన్ గారు నేను కూర్చుంటాను వాళ్ళని చెప్పమనండి అన్నాడు. అది ఎప్పుడు జరిగింది అని అంటే, అవతల ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతుంటే సీఎం సమాధానం కోసం లేచినప్పుడు ఆయన సబ్జెక్ట్ అయిపోలేదు, వారు చెప్పే సబ్జెక్టు మనం భూతద్దంలో చూస్తే తప్ప ఇష్యూ అర్థం కాదు సార్, ఆ తర్వాత మీరు సమాధానం చెప్పండి అంటే వెంటనే కూర్చోబెట్టగలిగిండు స్వామి గౌడ్. వెంటనే సీఎం గారు కూర్చొని ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చాడు. అంటే నేను అనేది ఏమిటి ఇక్కడ అంటే, మీకు అంత విలువ ఇచ్చిండు, మీకు అంత స్వేచ్ఛ ఇచ్చిండు, మిమ్మల్ని ఇంత నమ్మిండు కదా, నేను అక్కడే నమ్మిన వ్యక్తి అదేనే చెప్పేది. ఇంత స్వేచ్ఛ ఇచ్చి పరిపాలనలో, అడ్మినిస్ట్రేషన్ లో, బిల్లు పాస్ చేయడంలో, సభ నడపడంలో ఇంత చేయూతనిచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు నా ఫోన్ లేపలేదు? అక్కడ బాధ అనిపించి కారణం ఈ రోజు కూడా నాకు తెలియదు. ఇప్పటికి కూడా నేను తిరిగి పార్టీలోకి వచ్చినప్పుడు కూడా నేను మొట్టమొదటి ఆయన అడిగిన ప్రశ్న ఇదే ప్రశ్న అడిగాను, నేను ఏం చేశానని నాతో మీరు ఫోన్ మాట్లాడలేదు సార్, ఫోన్ మాట్లాడలేదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. ఈ రోజు మీ అంతలు మీరు ఫోన్ చేసి వీళ్ళని పంపారు కాబట్టి నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను తప్ప మీరు మాట్లాడాలని కూర్చోవాలని ఉండదు సార్, నాకు పద్ధతి కాదు, మీరు ఏమని అనుకోండి, ఈ రోజు అయినా కారణం చెప్పండి అన్నాను. అంటే ఇక ఆ కాలం జరిగిపోయిందన్నా, నా మాటను నువ్వు కడిగిన ముత్యంలాగా వచ్చినావు, నువ్వు నా తమ్ముడవు, అనేక మంది అనేక మాట్లాడుకుంటారు కానీ మర్చిపో అన్నాడు. సరే
వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించడానికి కేటీఆర్ ను హరీష్ రావుని పంపితే వాళ్ళు వచ్చి మీకు సారీ కూడా చెప్పారట, నిజమే? చెప్పా. ఈవెన్ ఆశ్చర్యం ఏంటంటే ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజుల్లో పొరపాటు జరిగిపోయిందని అన్నాడు, అని యాక్సెప్ట్ చేసాడు, అన్నాడు. చాలా పెద్ద మనసుతో అన్నాడు. జనరల్ గా ఎప్పుడు కూడా ఆయన అట్లా మాట్లాడాడు. కానీ ఆయన ఓపెన్ గా మరి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ కారణం నాకు చెప్పలేదు. కానీ అన్న పొరపాటు జరిగిపోయింది, ఇక దాని గురించి వద్దని అన్న మాట అన్నాడు. అంతే. అంటే వాస్తవానికి కేసీఆర్ పొరపాటు చేసిండా, లేకపోతే స్వామి గౌడ్ ను తొక్కివేయడానికి ఎవరైనా కేసీఆర్ తోటి ఆ రకంగా జరిపించింది? ఒకవేళ నేను జ్యోతిష్యం అయితే మీకు సమాధానం చెప్పిండేవాడిని కారణం ఏంటని. మనకి ఎట్లా తెలుస్తుంది మన వెనకాల ఎవరు కుట్ర శత్రువులు ఎవరో మీకు రాజకీయంగా తెలీదా? నేను చెప్తున్నాను కదా, నాకు గ్రూప్ అంటూ కానీ శత్రువులు అంటూ కానీ ఎవరు లేరు. ఎందుకంటే నా తాత రాజకీయ నాయకుడు కాదు, మా నాయన కాదు, మా ఇంటోళ్ళు ఎవరు కాదు. నేను చపరాశి ఉద్యోగం చేసుకునేటోని ఆంధ్రలో ఆ వేధింపులు భరించలేక, మాకు ప్రమోషన్లు రాక, మాకు సరి అయినటువంటి అవకాశాలు లేకపోవడంతో నేను గలమెత్తాను. ఆ గలమెత్తిన క్రమంలో కేసీఆర్ గారు రావటం, మేము ఆయనను కలవటం, కలిసి ఉద్యమాలు చేయటం జరిగింది తప్ప నేను రాజకీయ నాయకుని గారు నాకు శత్రువులు ఎక్కడికి వస్తారు. ఇవాళ ఇంత స్థాయికి వచ్చిండ్రు, ముఖ్యమంత్రితో డైరెక్ట్ కూర్చోగలిగి పొజిషన్ లో ఉన్నారు, ఇన్నిసార్లు చపరాసి ఉద్యోగం అని ఎట్లా చెప్పుకోగలుగుతారు? వై నాట్ చేసిన ప్రతి చేసిన కష్టాన్ని చెప్పుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాను నేను, నా పూర్వం ఏంటి. ఎప్పుడైతే నీ పూర్వాన్ని మర్చిపోతావో అప్పుడు ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, ఏదో ఒకటి బయటకు వస్తుంది వారసత్వం, కానీ అది వస్తుంది. నాకు వారసత్వం నేను చేసినటువంటి, నేను ఛాయలు అందించాను ఆఫీసర్లకు, ఆ డబ్బుతో బతికాను. ఎంత జీతం ఎంత ఉండే అన్న మీకు? ₹6.75 సంథింగ్. ₹16.75 సంథింగ్ అంతే. ₹16.75 నుంచి వెళ్ళి ఇవాళ శాసన మండలి కౌన్సిల్ చైర్మన్ వరకు ఎట్లా వచ్చారన్న? అది చెప్తున్నాను కదా, ఆ రోజు ₹16.75 16,000తో సమానం. ఈనాటి 16,000తో ఆ రోజు సమానం. న్యాచురల్ గా అది ఒకానొక సందర్భంలో, ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అనేక మంది ఉద్యోగులు నాలాంటి అటెండర్ చేసిన వాళ్ళందరూ కూడా ఏం దీన్ని బతుకుతారు, ఎట్లా వీళ్ళను ఇన్ని రోజులు సమ్మెలో పెడితే అని చెప్పి 1-4 సార్లు నిద్ర రాకుండా పడుకున్న సందర్భంలో ఉద్యోగులు ప్రశ్నించాను చాలా మందిని. తమ్ముడు ఇళ్ళలో పోయి అడిగాను, మీరు ఉద్యోగం నుంచి బయటకు వచ్చేయండి, మీరు జాయిన్ అయిపోండి, నా మాటినండి, మేమంటే ఏ బాధలను పడతాం, నా మాట అంటే ఏ అటెండర్ కూడా 4వ తరగతి ఉద్యోగి కూడా పొరపాటున కూడా ఉద్యోగాలు బయటకు పోతామని లేదు. అన్నా ఏదైతే అది అయ్యింది, నీతో పాటే మేము. అట్లాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. రోజుకు నెలకు ఏదో ఒకటి 2 నెలలు కొన్నాడు, 3 నెలలు కొన్నాడు, మా తనున్న గొలుసులో పుస్తలో అమ్మి సంసారం చేసుకుంటాం తప్ప ఉద్యమంలోకి వెళ్ళి బయటకు రమ్మన్నారు. ఆ క్రమంలో నేను ఒక రాత్రి లేచి మా మిస్సెస్తో అన్నాను, ఈ ఉద్యోగం నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, చాలా మంది ఉద్యోగులు బాధలు పడుతున్నారు, బయటికి కనబడతలేరు, మర్యాదకో గౌరవానికో తెలంగాణ రాష్ట్రానికో కసి కొద్ది పోరాటం చేస్తున్నారు, కానీ చాలా కష్టాలు పడుతున్నారు, వద్దు అన్నాను. అప్పుడు మా మిస్సెస్ ఒక మాట ఉంది, చూడు నీ మీద ఏ ప్రయత్నం జరిగినా కూడా ఉద్యోగం నుంచి బయటికి రాకూడదు. నిన్ను నమ్ముకొని లక్షల మంది బయటకు వచ్చారు, మనం గంజి దాగి వచ్చాం పైకి, అది మళ్ళీ గంజికి పోతాం, కానీ అంతే. మేడం చెప్పారా మీతో? అంతేగాని సహజంగా అట్లుండరు అన్న ఎవరైనా, అంటే భార్యలు అంటే ఎందుకు వచ్చిన మనకి ఇదంతా. ఉద్యమము ఆ పీక్ స్టేజ్ లో, ఆ క్రమంలో మాకు జరుగుతున్నటువంటి వార్నింగ్లు, మాకు వస్తున్నటువంటి ఫోన్లు, ఆ రోజు మాకు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ లైన్లు తర్వాత మధ్యకాలంలో వచ్చినాయి, మాకు వస్తున్న ఫోన్లు చంపుతామనటం, రకరకాల బెదిరింపులకు జనరల్ గా అయితే ఫ్యామిలీ మెంబర్స్ భయపడతారు, వాళ్ళే ఉద్యోగం నుంచి బయటకు లాగుతారు. కానీ నాకు మేడమే దగ్గరుండి మరి ఇంకా ఎంకరేజ్ చేసింది మిమ్మల్ని. అదృష్టం. మీకు ఆ ఫోన్ వచ్చిందా? చంపేస్తాం 2-3 ఫోన్ ఒకటైంది. ఖచ్చితంగా మేము మూమెంట్ లో ఉన్నప్పుడల్లా, మీటింగ్ పెట్టినప్పుడల్లా అటు గౌరవనీయులు కోదండరామ్తో పాటు మాకు అనేక మందికి మాకు ఆ ఫోన్లు వచ్చేటివి. భయం అనిపించలేదా? చెప్పాను కదా, అంటే చావు బెదిరింపు అంటే నేను ఒక నినాదం ఇచ్చాను ఉద్యమంలో, జీతం కోసమే ఉద్యోగము, జీవితం కోసం తెలంగాణ. మనం జీవించి ఉండాలి అని అంటే, నీ పిల్లల భవిష్యత్తు ఉండాలంటే తెలంగాణ రావాలి. నువ్వు ఒక్కడవే బతకాలనుకుంటే జీతం సరిపోద్ది. మేము జీతం కోసం తెలంగాణ, జీతం కొలువు, కానీ జీవితం కోసం తెలంగాణ. కాబట్టి ఒక అడుగు వెనుకకేయడానికి అవకాశం లేదు. ఏది ఏమైనా సరే మనం ఉద్యమంలో ఉండాలని చెప్పి ఆనాడు తీసుకున్న నిర్ణయం. ఒక పక్కన నేనే స్లోగన్ ఇచ్చి, ఓ పక్కన నేను తప్పుకోతే బాగుండదని మా మిస్సెస్ నాకు ఆ ధైర్యం చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోదాం, ఏది ఏమైనా సరే
ఉద్యమంలో నుంచి పారిపోయిన వాడి పెండ్లంగా ఉండడానికి ఇష్టపడను. నిజంగా అలాంటి సతీమణి దొరకడం అదృష్టం కదన్నా. అది ఇప్పటికీ నేను అనుకుంటా, కొన్ని వందల సార్లు అనుకుంటా. సో ఆమె వల్లనే ఉద్యమంలో నిలబడ్డా. ఈ వచ్చిన పేరులో 75% ఆమెకు చెందుతుంది. నాకు వచ్చినటువంటి పదవి కానీ, నాకు వచ్చిన పేరు కానీ, మంచితనం కానీ 75% మరికి చెందుతుంది. అలాగా ఆ కసి కొద్దీ ఉద్యమం చేశాం కాబట్టి ఉద్యోగులు అనేక రకాలుగా సహకరించారు, ప్రజలు సహకరించారు. ఆ క్రమంలో కొన్ని సందర్భాల్లో ఎప్పుడు రివ్యూ జరుగుతుండేది మాకు ఉద్యమం గురించి. మేము ఒకసారి రివ్యూ చేస్తూ క్రమంలో అనుకున్నాం, అన్ని బస్సులు తిరుగుతూనే ఉన్నాయి, ప్రజలు వస్తూనే ఉన్నారు, పోతే ఉన్నారు, మనల్ని కొట్టినా ఎవరిని పట్టలేదు, ఎట్లా ఇట్లయితే ఉద్యమం తెలంగాణ ఎట్లా వస్తుంది, అందరినీ భాగస్వామ్యం చేయాలి దీంట్లో అని చెప్పి ఆలోచించి ఆర్టీసీని బంద్ చేయడానికి ఒక నెల రోజులు తిప్పలు పడ్డాం. మొత్తం ఆర్టీసీని అది నేషనల్ యూనియన్లో ఉండేది. అప్పుడు వాళ్ళ అశ్వత్థామరెడ్డి దాంట్లో జనరల్ సెక్రటరీ. అశ్వత్థామరెడ్డిని మాట్లాడి, అశ్వత్థామరెడ్డితో బతినలాడి, కడుపులో తలపెట్టి అతన్ని ఆ నేషనల్ ఆర్టీసీ యూనియన్ను విడగొట్టి అందులోకెళ్ళి తెలంగాణ ఆర్టీసీ యూనియన్ సపరేట్ చేసి దానికి అశ్వత్థామరెడ్డిని ప్రెసిడెంట్ చేసి ఆ తర్వాత ఆర్టీసీ బంద్ పెట్టాం. ఆర్టీసీ బంద్ పెట్టిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉద్యమం మధ్యలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ వచ్చింది మాకు. అప్పుడు ఇక జనాలకు కూడా అంటే ఊర్లో పోయే మహిళలతో పాటుగా ఆర్టీసీ బస్ బంద్, తెలంగాణ ఉద్యమం ఉన్నది, ఆర్టీసీ బంద్ అనే ఒక కామెంట్, డైలాగ్, స్లోగన్ బయటకు రావడంతో బాగా ప్రజల్లోకి పోయింది. ఆ విధంగా అనేక రకాల యూనియన్లను ఉద్యమంలోకి తీసుకొచ్చి, అంటే అంత పోరాటం చేశారు మీరు ఉద్యమంలో, ఇంతటి గొప్ప పాత్ర పోషించిండ్రు, మీకు మేడం కూడా అంత సహకరించింది, కొన్ని లక్షల మంది కార్మికులను మీరు వెంట పెట్టుకుని ఉద్యమం చేశారు కదా. ఇవాళ ఒక మినిస్టర్ కాలేకపోయినా, ఇప్పటికీ ఒక ఎమ్మెల్యే హోదాలో లేకపోయినా అని ఎప్పుడైనా బాధ అనిపించిందా అన్న? బాధ అనిపించదు, కానీ ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఉద్యమ క్రమంలో ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చాం కదా. మీ పిల్లలు ఎవరు బయట ఇక మీదట రోడ్ల మీద తిరగడానికి అవకాశం ఉండదు, తెలంగాణ వస్తే పోలీసు వాళ్ళు 24 గంటలు పోలీస్ స్టేషన్లో ఉండరు, లాఠీ పట్టుకొని ఊర్లోకి వచ్చి ఖాళీ ఉన్న పిల్లగాని తీసుకుపోయి స్కూల్లో షరీక్ చేస్తాడు. నీ కొడుకు నా కొడుకు అందరు ఒక్కతేనే చదువుకుంటారు, అందరికి ఒకే డ్రెస్సు, ఒకే అన్నం, ఒకే హోదా అని చెప్తే ఇన్ని రకాల మేము హామీలు ఇచ్చాం కదా. మనకేదన్నా అధికారం ఉంటే ఇవి అమలు చేయడానికి అవకాశం ఉంటుందేమో, మంత్రిమండలిలో ఒత్తిడి చేయడానికి అవకాశం ఉంటేదేమో, ఛాన్స్ దొరికేదేమో అనే ఒక ఫీలింగ్ అప్పుడప్పుడు వచ్చిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు మీరు ఇదే పార్టీలో ఉండి బాగానే యాక్సెప్ట్ చేస్తున్నారు 10 ఏళ్ల పాలనలో ఇవి జరగలేదు అని. జరగలేదు, అదే బాధాకరం. నేను అనేది ఏమిటంటే మేము ఇట్లా ఎవరు మాట్లాడరు కానీ, ఇట్లా ఎవరు నిజాలు చెప్పారు కదా, మా పార్టీ మస్తు చేసింది 10 ఏళ్ళ కేసీఆర్ కంటే మంచి చేసిన ఒకటి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ పొలిటీషియన్ చేయనటువంటి ఆ మేధస్సుతో ఆలోచనతోటి ప్రజలకు పథకాలు పెట్టాడు. కళ్యాణ లక్ష్మి ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవడు పెట్టలే. చాలా మంది అనుకుంటారు మేము పొడి చేసినామని, ఎవరు పెట్టలే. పెళ్లి చేసుకునేటోళ్లకు డబ్బులు ఇవ్వడం అనేది ఎక్కడ కూడా లేదు, ఎక్కడ లేదు. అలాంటి ఒక తల్లిదండ్రులకు గుండెల మీద భారాన్ని దించడానికి ప్రయత్నం చేశాడు. సక్సెస్ అయ్యాడా, ఏమయ్యారు, ప్రజలు ఏం తిట్టుకుంటారు పక్కన పెడతాం. రైతులకు కొన్ని డబ్బులు ఇచ్చి పంట చేసుకోవాలి, మీరు బ్యాంకుల చుట్టూ తిరగకండి అని చెప్పి కొంత సాయాన్ని అందించాడు. ఇంట్లో ఉన్నటువంటి ముసలుళ్లకు ఇంత కొడుకు చూడకపోయినా పర్వాలేదు, నువ్వు నీ మన్మనికి పిప్పర్మెంట్ ఇప్పించుకో అని చెప్పి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చాడు. పిల్లలు ఎవరైనా బయటికి చదువుకోనికి పోతున్నామంటే విదేశాల చదువులకు చేతనైనంత మొత్తం చదివియకపోవచ్చు, భుజాల మీద ఎత్తుకొని తిప్పకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఆర్థిక సాయం చేశాడు. మరి ఇంత చేసిన కేసీఆర్ ఎందుకు ఇంత చేసినప్పటికి కూడా ప్రజలు ఎందుకు రిజెక్ట్ చేసిండ్రు? ఈ సోకాల్డ్ నాయకులు అనేటోళ్ళు అందరూ కూడా ప్రజలను కేసీఆర్ తోటి కలవనీయలేదు. వారధిగా ఉండాల్సిన, మనస్ఫూర్తిగా చెప్పండి అన్న, సోకాల్డ్ నాయకులే కేసీఆర్ తో కలవనీయలేదా, లేకపోతే కేసీఆర్ అహంకారంతో? తప్పు. అది చాలా మంది దూరంకి వెళ్ళి చూసిన వాళ్ళకి కదా కనబడుతుంది ఆ పిక్చర్. ఇప్పుడు నువ్వు ఒక నాయకుడివి, ఈ గ్రామం నుంచి లేదా ఈ నియోజకవర్గం నుంచి ఎవరైనా మిమ్మల్ని కలవనికి రావాలంటే త్రూ స్వామి ద్వారా రావాలి, లేకపోతే మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు? స్వామిగౌడ్ అనే ఒక నాయకుడు పలానా మంత్రి దగ్గర కూర్చుంటాడు, ముఖ్యమంత్రి దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన తీసుకొని పోతే రండి తమ్మి అంటాడు, కూర్చోబెడతాడు, ఛాయ్ ఇస్తాడు, మాట్లాడతాడు. స్వామిగౌడ్ గారు తీసుకుపోవాలి. స్వామిగౌడ్ తప్పించుకోవడానికి, తన స్వార్థమైన పనులు చేసుకోవడానికి, ప్రజలను కలవనీయడానికి ఇట్లాంటి అడ్డంకులు సృష్టించాడు అనుకో, అబద్ధాలు చెప్పాడు అనుకో, ప్రజలకు ఏం తెలుస్తుంది? అరే అంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గర మొత్తం ఇదే జరిగింది. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ఎవరు ఏ నాయకుడు ఏమనుకున్నా సరే
వారధిగా ఉండాల్సినటువంటి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారితో ప్రజానీకాన్ని కలవనీయలేదు, సమస్యలు చెప్పుకోనివ్వలేదు. మీరు ఇక్కడ నేనేం చెప్పడం కాదు, ఎవరినైనా అడగండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.